హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్ని. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పింక్ కలర్లో ఉన్నాయండి. మేము పింక్ కలర్ది తీసుకున్నాము. ఇది ఈ సీజన్లో బాగా దొరుకుతున్నట్టుంది. పండు అయితే చాలా టేస్టీ అనిపిస్తుంది, పిల్లలకు కూడా హెల్దీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రూట్స్ ఏవైనా కూడా పిల్లలకి ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో పెడితే మంచిది కదా. మనం పెద్దలైనా పిల్లలైనా ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. అయితే ఇందులో ఈ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి లోపల బ్లాక్ సీడ్స్ అనేవి కూడా ఉన్నాయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా హెల్దీ అనిపిస్తుంది. ఇది షుగర్ లెస్, అంత స్వీట్ ఏం లేదనమాట. అయితే ఇప్పుడు ఈ పండు వచ్చేసి ఇంతకుముందు మనకు ఒక పండు 70-80 అలా దొరికేది. ఇప్పుడు కిలోల్లాగా ఇస్తున్నారు. 1 కిలో వచ్చేసి 100 రూపీస్. చాలా బెటర్ కదండి. 100 రూపీస్ అయితే కిలోకి వచ్చేసి ఒక 3-4 పండులు అయితే వస్తాయి అన్నమాట. అది మన సైజెస్ని బట్టి, వెయిట్ని బట్టి వచ్చేస్తాయి. మాకైతే ఒక 4 వచ్చాయండి 100 రూపీస్కి. చూడండి, మా అమ్మాయి పండు కట్ చేస్తుంది. తనకి ఫ్రూట్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము. ఫ్రూట్స్ కట్ చేస్తుంది. అలానే ఈ పండు తింటుందో లేదో అని అనుకున్నా కానీ పర్లేదు, తింటుంది, బాగుంది అని కూడా చెప్తుంది. పిల్లలకి ఇలా మనము పండ్లు కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చేసామంటే వాళ్ళు బ్రేక్ టైంలో తినేస్తారు. అలానే ఇంకా వాళ్ళకి ప్రోటీన్ అనేది కూడా వచ్చేస్తుంది. మన ఛానల్ని ఇలా సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇలానే సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి యూట్యూబ్లో కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చేసారు యూట్యూబ్ వాళ్ళు. అదేంటంటే మన ఓన్ వాయిస్ ఉండాలి, మన ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఇంకా లాంగ్ వీడియోస్ బాగా పోస్ట్ చేయాలి అనేసి ఇప్పుడు ఒక కొత్త రూల్ అయితే వచ్చేసింది యూట్యూబ్లో. మనకు కష్టపడిందే ఏది రాదు కదండి. మన సొంత వాళ్ళే మనకు ₹1 ఇవ్వరు. అలాంటిది యూట్యూబ్ వాళ్ళు మనకెందుకు అమౌంట్ ఇస్తారండి? మనం మంచి కంటెంట్తో మన వీడియోస్ ఆడియన్స్కి బాగా నచ్చి అవి మంచిగా రీచ్ అయితే అప్పుడు యూట్యూబ్ అనేది మనకు మానిటైజేషన్ చేస్తుంది. మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదండి. మీకు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా ఎలా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది ముందుకెళ్ళి మానిటైజేషన్ కూడా అవుతుంది. అందుకనేసి మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ జయప్రసాద్ గుంటకల్లమ్మాయి. ఇలానే సపోర్ట్ చేయండి నన్ను. ఇంకా కొత్తగా ఛానల్స్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి నేనైతే ఒకటే సజెషన్ ఇస్తున్నానండి. మన ఓన్ కంటెంట్తో మన ఓన్ వాయిస్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది. అలానే మన వీడియోస్ అనేది ముందుకు తీసుకెళ్తుంది, లేకపోతే లేదు, అక్కడే స్టాప్ అయిపోతాయి. మనకి వ్యూస్ అనేవి రావు, ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మనకు పెరగరండి. కాబట్టి మనము ఆడియన్స్కి మన వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే మన కంటెంట్ బాగుండాలి, ప్లస్ మనము ఎనీ టైం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. లేకపోతే మన ఛానల్ అనేది ముందుకు అనేది అసలు వెళ్ళదు. ఎప్పుడో ఒకసారి మనం షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే అస్సలు మన ఛానల్స్ అనేవి ముందుకు వెళ్ళవండి. కాబట్టి మీరందరూ వారంలో వీడియోస్ అయితే ఒక 2-3 అప్లోడ్ చేయండి, లాంగ్ వీడియోస్. షార్ట్స్ అయితే డైలీ ఒక 4-5 షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా
మనకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు, లేకపోతే మన ఛానల్ అనేది యాక్టివ్లో ఉండదన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మాయి ఫ్రూట్ కట్ చేయడం అయితే అయిపోయింది. చూడండి అలా పీసెస్ లాగా కట్ చేసేసింది కదా. చాలా టేస్ట్ ఉందండి ఫ్రూట్ అయితే, చాలా హెల్దీ అండి ఫ్రూట్. ఇది పింక్ కలర్లో చాలా బాగుంది. ఇది గ్యారంటీ కలర్ అంట, మా అమ్మాయి చెప్తుంది. పిల్లలు ఇలా ఫ్రూట్స్ కట్ చేయడము ఇలాంటివి చిన్న చిన్నవి వాళ్ళకు కట్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చేతులతో వాళ్ళు కట్ చేయాలి అని అనేసి వాళ్ళకు ఉంటుంది. మనము ఇలాంటివన్నీ వాళ్ళకు ఇచ్చేయాలి కట్ చేయడానికి. అలా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటేనే వాళ్ళకు కూడా పనులు అనేవి వస్తాయి కదా. మనం యూట్యూబ్లో క్రియేటర్స్గా ఉండి మన కష్టం అనేది ఊరికే పోదండి. ఇప్పుడు మనం సక్సెస్ కాలేకపోయినా ఇంకా ముందుకైనా సక్సెస్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ పెట్టుకొనే మనం యూట్యూబ్లో దిగాలి. లేదు మనకి వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు అని అనేసి డౌన్ఫాల్ అయిపోయి మన ఛానల్ మీద మనమే డిమోటివేట్ అయిపోతే ఇంకా మనం ఏది ముందుకు తీసుకెళ్ళలేము. సక్సెస్ అనేది వస్తుందండి, మనం కష్టపడాలి. మనము కష్టపడే దాంట్లో మనకి ఫలితం అనేది దక్కుతుంది. ఇది అయితే నేను గ్యారంటీగా 100% నమ్ముతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.